నేను మీ వందన. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నాను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వ్యోమశ అఫీషియల్. యాక్చువల్గా మా ఇంట్లో అయితే గారెలు అవుతున్నాయి. సో దానికన్నా ముందు నేనైతే ఇప్పుడు యాక్చువల్గా అందరికీ కొంతమందికి అయితే మా రిలేటివ్స్ వాళ్ళకి చెప్పాను, బట్ వాళ్ళు ఇప్పుడు సడన్గా హ్యాండ్ ఇచ్చేసారు. సో ఓకే ఇస్తే ఇచ్చారు, ఇంకా మిగిలిన వాళ్ళకి చెప్పాలి కదా అనేసి నేనైతే కిందకు వచ్చాను అనమాట. సో బొట్టు పెట్టి అందరూ ఆంటీ వాళ్ళకి పిలుద్దాం అనేసి వచ్చాను. ఇంకా అలా వస్తూ వస్తూ ఇక్కడ దూరం అనమాట. ఇక్కడ దూరేసి వీళ్ళ ఇంట్లో ర్యాబిట్స్ ఉంటాయి ఆంటీ వాళ్ళ ఇంట్లో. సో ఆ ర్యాబిట్స్తో కాసేపు దక్ష ఆడుకుంటాడు కదా అనేసి ఇంకా దక్షిణ వదిలితే వాడు ఆ ర్యాబిట్కి ఫీడింగ్ చేయడం అలాంటివి చేస్తుంటాడు అనమాట. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. సో అందుకోసం సరే ర్యాబిట్ని చూస్తూ కాసేపు ఆడుకుంటాడు కదా అనేసి ఇంక ఇక్కడే కూర్చున్నాను ఆంటీ వాళ్ళ ఇంట్లో. సో ఇంకా ర్యాబిట్స్ని చూస్తూ హాయిగా కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా రేపటి ప్లాన్స్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం సేపు డిస్కస్ చేసేసి ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ 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 నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ మీకు ఏంటంటే నా వీడియోస్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి అనుకోండి, అలాగా అనిపిస్తే ఏదో ఒకటి యూస్ఫుల్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్. సో అందుకోసం చెప్తున్నా. సో ఇంటికి అయితే వచ్చాను. ఇంటికి వచ్చాక ఇంకా అన్ని బ్యాంగిల్ అరేంజ్మెంట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు దక్ష కడుపులో ఉన్నప్పుడు నేను చేసుకున్న ప్రెగ్నెన్సీ డాల్. సో 10 రూపీస్ బొమ్మతోని ఇది నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట అప్పుడు. సో డెకరేషన్ పర్పస్ అయితే ఈ బ్యాంగిల్స్ని అయితే ఇలా సెట్ చేశాను. ఇంకా అందరూ వేయడానికి అయితే నేను సపరేట్ బ్యాంగిల్స్లో సపరేట్ ట్రేలో అయితే పెట్టాను అనమాట. సో రేపటి కోసం ఇందులో నేను పసుపు, కుంకుమ, గంధము అండ్ అక్షింతలు ఈ బౌల్స్లో అయితే నేను సెట్ చేశాను. ఇంకా దక్ష అయితే టచ్ చేసి చూస్తున్నాడు ఏంటిది అనేసి. వాడికి కొంచెం బొట్టు పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట. సో దేవుడి దగ్గర అయినా సరే బొట్టు పెడతాను రారా అనగానే చక్కగా వచ్చేస్తాడు. అండ్ నా మెహందీ చూడండి, నేను ఒక 5 minutes పెట్టుకుని తీసాను. ఎందుకంటే పనులు ఉన్నాయి కదా, ఇంకా పనులు ఉన్నప్పుడు మెహందీ పెట్టుకొని కూర్చుంటే వర్కౌట్ అవ్వని పని కదా. సో అందుకోసమే నేను ఏంటంటే 5 minutes రబ్ చేసి ఇంకా నా పనులన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను లాస్ట్ దక్ష కడుపులో అప్పుడువే నేను ఇప్పుడు మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను. ఏవి కూడా నేను కొత్తగా కొనలేదు. సో అందుకోసం నేను ఒక 10,000 or 20,000 బడ్జెట్ లోపు మాత్రమే చేసుకోవాలి అని అనుకున్నాను అనమాట. సో ఆ బడ్జెట్ లైన్ అయితే నేను క్రాస్ చేయకుండా ఇంకా అన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. లైక్ అందరిలాగానే నాకు అన్నీ కావాలి, కానీ నా బడ్జెట్ నా రేంజ్లో ఉంటే సరిపోతుంది అనమాట. సో అందుకోసం ఇంకేది కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఎంచక్క నాకు ఎలా కావాలో అలా సెట్ చేసేసుకుంటాను. సో ఇంకా డెకోర్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూస్తారు కదా. ఇవన్నీ కూడా నేను రెడీ చేసేసుకొని అక్కడ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ ఇది అయితే ఒకసారి రీల్ అయితే తీసి పెట్టుకున్నాను అలా ఇన్స్టాగ్రామ్లో పడేద్దామని. యాక్చువల్గా నేను అన్ని రీల్స్ కూడా తీసి పెట్టుకుంటాను, కాకపోతే ఇవన్నీ నేను ఎందుకు మళ్ళీ ఇందులో షేర్ చేస్తాను అంటే రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడన్నా చూస్తారు కదా. సో అందుకోసం ఇలాంటి రీల్స్ అన్ని కూడా ఒక్కొక్కటి తీసి పెట్టుకుంటాను. నేను ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు, నా మూడ్ బాగున్నప్పుడు, నాకు కొంచెం ఓపిక ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ డౌన్లోడ్ చేసేసుకుని దానికి ఏదో ఒక రీల్కి సెట్ చేసుకుని అలా పోస్ట్ చేసుకుంటూ పడుంటాను అనమాట. సో అందుకోసం నేను ఖచ్చితంగా నేను ఏ వర్క్ చేసినా కూడా అందులో ఒక 2-3 రీల్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ పడేశాక దాన్ని మళ్ళీ నేను రీల్ కింద కన్వర్ట్ చేయాలంటే దాని క్వాలిటీ పోతుంది. నా వీడియోస్ ఉండడమే అంతంత మాత్రాన మళ్ళీ దాంట్లో క్వాలిటీ లేకుండా ఉండడం అంటే చాలా కష్టం. సో ఇంకా మార్నింగ్ శారీ అయితే ఫస్ట్ అయితే నేను మమ్మీ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇది నాకు పెట్టే శారీ అనమాట, నా మెయిన్ శ్రీమంతం శారీ. సో నేను దీన్ని కూడా ప్రీ ప్లీటింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే రేపు మళ్ళీ ఓకే అందరు వచ్చేసి ఉంటారు, దాని తర్వాత మళ్ళీ చీర వెంటనే కట్టుకోవడం అంటే నాకు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా లేరు. సో అన్ని A to Z నేనే చేసుకోవాలి కాబట్టి ముందు ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకుంటే ఒక 5 minutesలో నా పని అయిపోతుంది కదా. సో అందుకోసం ప్రీ ప్లీటింగ్ చేసుకుంటున్నాను. ఈ ప్రీ ప్లీటింగ్ చేసుకోవడానికి నేను ప్రతిసారి ఇలాంటి కబోర్డ్స్ని కానీ లేకపోతే మెయిన్ డోర్ని కానీ లేకపోతే కిచెన్ డోర్ని కానీ ఏదో ఒక డోర్ని బలి చేస్తాను అనమాట. సో అది ఎందుకంటే అలా పైకి పట్టుకోవడానికి హైట్ ఎవ్వరు, నేనే షార్ట్ అంటే మా మమ్మీ నాకన్నా షార్ట్. ఆమె ఎంత హైట్ పట్టుకుంటే అది అసలుకి నాకు సరిపోదు అనమాట. మళ్ళీ కొంచెం అలా చేసుకుంటుంటే కష్టం. అందుకని ఇలాంటి కబోర్డ్స్ కానీ డోర్స్ కానీ మనము పెట్టుకున్నాం. ఏ డోర్స్ ఐడియా రాకపోతే అల్మారీ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్లో వేసి చేసుకోవడమే. సో అప్పుడు ఏంటంటే అవి స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తాయి కాబట్టి ప్లీట్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నేను ప్లీట్స్ అన్ని అరేంజ్ చేసేసుకొని అక్కడ పిన్ పెట్టేసి దాన్ని ఇలా బలవంతంగా ఆ కబోర్డ్ని అలా తోసేసి దాని తర్వాత నేను ప్లీట్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాను. అన్ని మంచిగా పిన్స్తో సెక్యూర్ చేసేసుకుంటాను. సో పిన్స్తో సెక్యూర్ చేసేసుకుంటుంటే
అంటే ఏదో ఒకటి తక్కువ ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు. బట్ మొత్తం శారీ దట్టు పట్టు శారీస్ బరువు శారీస్ మనం అప్పటికప్పుడు కట్టుకోవడం అంటే ఖచ్చితంగా ఒకరు హెల్ప్ కావాలి. బట్ ఎవ్వరు హెల్ప్ లేకుండా మనం హాయిగా ఇలా చేసుకోవాలి అని అనుకుంటే కనుక ముందు జాగ్రత్తగా మనం ఒక 2-3 డేస్ ముందు టైం తీసుకుని ఇవన్నీ చేసుకోవాలి. బట్ నాకు 2-3 డేస్ ముందు నుండి కూడా టైం లేదు కాబట్టి సో నాకు టైం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంత నైట్ అయినా సరే నేను ఇది చేసి పెట్టుకుంటున్నాను. ఏంటంటే నా కోసం మళ్ళీ ఇంకా వచ్చిన వాళ్ళు కూడా వెయిట్ చేయొద్దు. అమ్మాయిలంటే ముందే చాలా టైం తీసుకుంటాం. మనం ఎంత తక్కువ రెడీ అయినా సరే కొంచెం టైం అయితే తీసుకుంటాం కదా. సో మళ్ళీ నేను దీనికి ఆర్నమెంట్స్ మార్చుకోవాలి, మళ్ళీ జడ తగిలించుకోవాలి, అవన్నీ ఉంటాయి. సో దానికి మళ్ళీ ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ అందులో చీర సెట్ అవ్వకపోతే ఊరికే పీకి కట్టడం నాకు అదంతా సెట్ అవుతుంది అని అనిపించలేదు. అంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, ఇంటికి వచ్చిన వాళ్ళని వెయిట్ చేయించడం నాకు మెయిన్గా ఇష్టం లేదు కాబట్టి ప్రీ ప్లీటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ముందు ఫ్రంట్ ప్లీట్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ అయితే ప్లీట్స్ అరేంజ్ చేసుకొని దాని తర్వాత నేను ఒకసారి ఒక పిన్ పెట్టేసుకొని ఒకసారి వేసుకొని చూసాక ఇన్ కేస్ ఒకటి తక్కువ ఎక్కువ తక్కువ అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఇలా సెట్ చేసుకుని రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై వీడియో. నా వీడియో నచ్చింది, యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.